పుష్య బహుళ అమావాస్య శనివారం సాయం సంధ్య వేళ సింహాచలం సింహాద్రినాథుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో స్వామివారిని మేల్కొల్పారు. నిత్య ఆరాధనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం మెట్ల మార్గంలో కొండ దిగువన వరహా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించి హంసవాహనంపై వేణుగోపాల స్వామి అలంకరణలో ఉన్న వరహా లక్ష్మీ నరసింహస్వామి ఉభయ దేవేర్లతో ఆశీలను గావించి పుష్కర్ణిలో గుడి చుట్టూ 3 సార్లు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణల నడుమ విహారింపచేశారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి వచ్చినప్పుడు భక్తులు హరినామ స్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు మెంబర్స్ ఈవో శ్రీనివాసమూర్తి, ఈఈఓ భ్రమరాంబ మరియు వేద పండితులు పాల్గొన్నారు. నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో తెప్పోత్సవం, నావికా విహారోత్సవం చాలా విశిష్టమైనటువంటి సన్నివేశాన్ని సంతరించుకున్నటువంటి ఉత్సవం. స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో మెట్ల మార్గం గుండా వచ్చి వరాహ పుష్కరిణిలో హంసాకృతి నౌకలో 3 మార్లు ఆ మండపానికి ప్రదక్షిణ చేసి లోపల మండపంలోకి వెళ్ళిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, విశేష ఆరాధనం, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ఒడ్డుకు వస్తారు. వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన కృష్ణావతారం సామాజికమైనటువంటి ఒక మనుగడకి ఒక సందేశం ఇచ్చినటువంటి, మార్గదర్శనం చేసినటువంటి అవతారం. అంచేత లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఆ కృష్ణావతారం ఏర్పడింది. యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కనుక ధర్మగ్లాని ఏర్పడినప్పుడు స్వామి అవతారం అపేక్షితం కనుక కృష్ణావతారంలో వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన ఇవాళ ఉండేటువంటి దర్శనం చేసుకునేటువంటి భక్తుల ద్వారా లోకమంతా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి, నీతిబద్ధమైన జీవనం గడపాలి. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసినటువంటి అర్చక స్వాములందరికీ, అదేవిధంగా దేవస్థానం సిబ్బందికి, మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది భక్తజనం రావడానికి దోహదం చేసిన మీకు, ఇచ్చేసినటువంటి భక్తజన సమూహానికి, తర్వాత సేవా సంఘాలకి, తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీమన్నారాయణ.